అది మనం చూసుకోవాలి దాన్ని. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చిన్నపిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళకైనా సరే ఎక్కువగా బలం కోసం టానిక్స్ ఇస్తుంటారు, లేదంటే మల్టీవైటమిన్ టాబ్లెట్స్ లాంటివి కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? అంటే నేను విన్నది లేదంటే బయట కొన్నిసార్లు చెప్పింది, ఈ విటమిన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ల్యాబ్స్లో డెవలప్ చేసింది, ఏదో సింథటిక్ డెవలప్డ్ అనే రకరకాలుగా వస్తూ ఉన్నాయి బయట. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు చాలామందికి దీనికి సంబంధించి. సో ఈ ఉపయోగం ఉందా వీటి వల్ల అసలు? విటమిన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది విటమిన్స్ ఇప్పుడు ల్యాబ్లో సింథసైజ్ చేయగలం. యాక్చువల్గా అవి ఆహార పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగి మన సింథటిక్ కూడా చేయొచ్చు. ఏం తేడా ఉండదు అన్నింటికి. విటమిన్లు అవి విటమిన్లా కాదనే సమస్య కాదు, అంతంత తినాలా లేదనే సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విటమిన్ B1, B6, B12 పేరుతో న్యూరోబయాన్ అనే పేరుతో బయట దొరుకుతుంది. అంటే ఎర్ర సూది అంటారు దాన్ని. న్యూరోబయాన్ మెర్క్ కంపెనీ తయారు చేస్తుంది. నరాలకు బలం రైమ్ వచ్చిందిగా, న్యూరో నర, అట్లాంటి అభిప్రాయం కలిగింది. ఒక B12 ఎగ్జాంపుల్ చూడండి. ఒక మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములు 1000 వంతు మన బాడీకి ఉపయోగపడుతుంది. ఎంతనా తిను. డైలీ రిక్వైర్మెంట్ 3 మైక్రోగ్రాములు, కానీ ఆ ఇంజక్షన్లు 1000 మైక్రోగ్రాములు ఉంటుంది. B1 100 మిల్లీగ్రాములు ఉంటుంది ఆ ఇంజక్షన్లు. డైలీ రిక్వైర్మెంట్ 1.5 మిల్లీగ్రామ్. B6 1 to 2 మిల్లీగ్రామ్ డైలీ రిక్వైర్మెంట్ 100 మిల్లీగ్రాములు ఉంటుంది. మిగతా అంత ఏమయ్యేటట్టు ఈ శరీరానికి ఉపయోగపడేంత ఉపయోగించుకుంటుంది. ఈ 3 విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, నిల్వ ఉండవు శరీరంలో. ఉపయోగపడ్డంతవరకు ఉపయోగపడి మిగతా మూత్రం ద్వారా బయటికి పోతాయి. అంటే ఈ విటమిన్లన్నీ మూత్రం పోయి సైడ్ కాలు బలాలకు వాడుతున్నాం. ఇక టానిక్ దగ్గరికి వస్తే దాని పరిస్థితి ఏంటంటే, టానిక్ అంటే బలమైన ఒక అభిప్రాయం జనంలో స్థిరపడ్డది. ఇది జనానికి వాళ్ళంతరాలకు తెలియదు, డాక్టర్లు కలిగించింది. ఇప్పుడు మేము 86లో 1986లో ఈ టానిక్లు వృధాన్ని పెద్ద క్యాంపెయిన్ చేసాం మా జన విజ్ఞాన వేదిక తరఫున. ఆ క్యాంపెయిన్ ఫలితంగా ఈరోజు దాదాపు ఏ కంపెనీ టానిక్ చేయటం ఒక బేయర్స్ కంపెనీ తప్ప. బేయర్స్ కంపెనీ అంటే జర్మనీ కంపెనీది. హిట్లరు గ్యాస్ ఛాంబర్లో జనాన్ని పెట్టి చంపిన కాలంలో ఫాస్జిన్ అనే గ్యాస్ వాడారు. ఈ గ్యాస్ ఉత్పత్తి చేసిన కంపెనీ బేయర్. ఇప్పుడు జనాన్ని గ్యాస్ ఛాంబర్లో చంపే కార్యక్రమం లేదు కదా, కాబట్టి అదేం వాళ్ళు ఉత్పత్తి చేయడంలా. పురుగు మందులు తయారు చేయటం, పశువుల మందులు తయారు చేయటం, మనుషుల మందులు తయారు చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. అందులో బేయర్స్ టానిక్ అని ఒక టానిక్ ఉంది. 250 ml ఉంటుంది. చూడడానికి అచ్చం వ్యాట్ 16 లాగా ఉంటుంది ఆకారం కూడా. 250 ml బాటిల్ వాళ్ళు దాన్ని మార్కెట్లో 239కి అమ్ముతున్నారు. ఏముంటాయి దాంట్లో? దాని మీద రాసి ఉంటుంది 5 గ్రాముల లివర్ ముక్క ఉంటుందని రాసి ఉంటుంది. బాటిల్ అంతా 5 గ్రాముల లివర్ ముక్క 2.5 రూపాయలు అవుతుంది బయట కొంటే. అంటే ఇంత పెద్ద బాటిల్ 239 పెట్టి నువ్వు కొంటే 5 గ్రాముల లివర్ దాంట్లో నీకు ఉపయోగపడేది. లివరు నాన్ వెజిటేరియన్ తినేటోడు గొడవ లేదు, కానీ వెజిటేరియన్ వాళ్ళకి లివర్ ఎట్లా తింటాడు? తినకూడదు కదా వాడు. రెండో ప్రమాదకరమైన పదార్థం దాంట్లో ఉండేది. ఇది ఉపయోగకరమైన పదార్థం లివరు. కానీ 239 పెట్టి కొనాల్సింది కాదు, 2.5 రూపాయలు పెట్టి కొనాల్సింది. రెండోది ఆల్కహాల్, 10% ఆల్కహాల్ ఉంటుంది. 250 mlలో 25 ml ఆల్కహాల్. ఆల్కహాల్ దేనికి పనికి వస్తుంది? అది ప్రమాదకరమైన ప్రోడక్ట్. అది ఒక 2.5 రూపాయలకి. టోటల్ బాటిల్లో ఉండేది సరుకు 5 రూపాయలు, పనికి వచ్చేది 2.5 రూపాయలు, ప్రమాదకరమైనది 2.5 రూపాయలు, అమ్మేది 239. ఎట్లా చెప్తాడు డాక్టరు? పొద్దున్న 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగంటాడు. ఆయన కోసం మేము పోతే 8 మూతలే తాగమంటాడు. బాటిల్ అయిపోతే ఇక సరే ఇటు తాగితే 2-3 రోజుల కంటే మళ్ళీ కొనుక్కో అంటాడు. ఆ టానిక్ పొట్టలోకి పోతుంది, పొట్టలోంచి పేగుల్లోకి, పేగుల్లోంచి రక్తంలోకి, రక్తంలోకి మూత్రపిండాల్లోకి పోతుంది, మూత్రపిండాల నుంచి మూత్రం సైడ్ కాలువలో పోతుంది. ఎవరి ఇయర్ 10,000 crores టానిక్స్ తాగుతున్నారు మన దేశంలో. ఆల్ దట్ గోస్ టు డ్రైన్స్. కాబట్టి శ్రీశ్రీ చెప్పినట్టు ఏ టానిక్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి టానిక్ చరిత్ర సమస్తం దోపిడీ పరాయణత్వం. టానిక్లు అమ్మితే కంపెనీలు బాగుపడతాయి, తాగిన జనం డబ్బులు క్షవరం అవుతాయి. కాబట్టి టానిక్తో బలం వచ్చేది లేదు కంపెనీలకు తప్ప మనుషులకి ఏం రాదు. టానిక్స్తో పాటు ఇప్పుడు ఈ మల్టీవిటమిన్ల పరిస్థితి ఏంటంటే పేషెంట్స్కి మాత్రమే కాదు,
ఇప్పుడు బయట జిమ్లు చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళకి కూడా ఈ మల్టీవిటమిన్స్ ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది అసలు ఇవన్నీ వీటి వల్ల ఉపయోగం ఉండదు, మీరు చెప్పినట్లుగా ఏదో మైన్యూట్ ఇదే ఉంటుంది, బెనిఫిట్ ఉంటుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఏంటి నిజం ఏంటి దీంట్లో? మన ఆహారంలో సమీకృత ఆహారం అంటాం. అంటే ఆకుకూరలు ఎంతో కొంత ఉంటే, అలాగే పాలు కానీ గుడ్డు కానీ, సీరియల్స్ అంటే మన కొర్రలు, రాగులు, ఇట్లా ధాన్యాలు, జొన్నలు. ఇప్పుడు రాయలసీమలో జొన్న రొట్టెలు తింటారు. ఇట్లాంటివి తీసుకునే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ రాదు, విటమిన్ డెఫిషియన్సీస్ కూడా రావు. అంటే రోజువారీ మన శరీరానికి ఈ విటమిన్లు ఎంత అవసరమో అంత మన ఆహారంలోంచే వస్తాయి. స్పెసిఫిక్ కండిషన్స్లో ఎక్కడన్నా విటమిన్లు లోపలికి పీల్చకపోవడంలో లోపం ఉన్నా, ఎక్కువ డయేరియాస్ లాంటివి, విరేచనం లాంటివి అయ్యి కుట్టకపోతూ ఉన్నా, అట్లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో విటమిన్లు లోపం జరిగి విటమిన్లు వాడుకుంటే మీనింగ్ ఉంది. మామూలుగా జీవించే వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న జనము, ఎటువంటి రోగ లక్షణాలు లేని జనం విటమిన్లు అదనంగా వేసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా, ఈ విటమిన్లలో బి కాంప్లెక్స్ అనేవి, సి అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, నీళ్ళల్లో కరిగిపోతాయి. నీళ్ళల్లో కరిగిపోయే విటమిన్లు ఏవైనా శరీరానికి అవసరమైన మోతాదు ఉపయోగపడగా మిగిలింది మొత్తం మూత్రంలో పోయేది. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి, ఈ మూడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్లో కరుగుతాయి. ఇవి ఒంటిలో కొట్టుకొని పోవు, నిల్వ ఉంటాయి. డైలీ రిక్వైర్మెంట్ కంటే నువ్వు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత నీ ఫ్యాట్లో నిల్వ ఉంటాయి. అలా ఎక్కువ తీసుకుంటే హైపర్ విటమినోసిస్, అంటే విటమిన్లు ఎక్కువ వచ్చే జబ్బు వస్తుంది. హైపర్ విటమినోసిస్ ఏ, హైపర్ విటమినోసిస్ డి అట్లా రోగాలు వస్తాయి. డైలీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ తీసుకుంటే. డైలీ రిక్వైర్మెంట్ సహజంగా మామూలుగా తినే ఆహారంలో వచ్చినాయి కదా, ఎందుకని మల్టీవిటమిన్స్ కానీ విటమిన్ డి కానీ ఏ కానీ ఎందుకు ఇవ్వాలి, అవసరం ఏముంది? ప్రత్యేకంగా ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న జబ్బు ఉంటే ఇవ్వచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ప్రతి షుగర్ జబ్బుడు ఒక మాత్ర వేసుకోమంటాడు, బీపీ జబ్బు ఉంటే విటమిన్ తినమంటాడు, నీరసంగా ఉంటే తింటానంటాడు. నీరసంగా ఉంటే నీరసం పోవడానికి ఆహారం తీసుకో, రెస్ట్ తీసుకో, అంతేగాని విటమిన్లు తింటే ఎట్లా పోతాయి? ఇట్ హెస్ బికమ్ ఎ ఫ్యాషన్, అన్నెసరీ ఫ్యాషన్ టు ఈట్ విటమిన్స్ అన్నెసరీ. అవసరం లేకుండా విటమిన్లు తింటాం ఫ్యాషన్ కింద మారింది. ఫ్యాషన్ కాదు, ఫ్యాషను. డబ్బులు ఉన్నాయి, అయిపోవాలా, తినాలా. కాల్షియం కూడా ఏం అవసరం? పాలు తాగితే కాల్షియం వస్తుంది, గుడ్డులో కాల్షియం ఉంది, సీరియల్స్లో కాల్షియం ఉంది. కాల్షియం విడిగి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎముకల జబ్బులు ఉంటే ఇస్తారు, ఎముకల జబ్బుల్లో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఇవ్వాలి. కాల్షియం డెఫిషియన్సీ కొంతమంది గుర్తుపట్టవచ్చు, అట్లాంటి వాళ్ళకి విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇవ్వాలి. ప్రతి ఒక్క పౌరుడికి ఎందుకు ఇవ్వాలి? ఇట్ ఈస్ ద షియర్ వేస్టేజ్ ఆఫ్ మన ఎక్స్చెకర్స్ మనీ వేస్ట్ చేయటమే. అట్లా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అలాగే ఈ విటమిన్స్తో పాటు, ఈ టానిక్స్తో పాటు బాగా పాపులర్ అయిన వర్డ్ ఈ మధ్య ప్రోటీన్ పౌడర్లు వాడుతున్నారు. జిమ్లకి వెళ్ళే వాళ్ళు వాడుతున్నారు, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం బరువు పెరగాలన్నా, బలం కోసమైనా ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి ప్రోటీన్ పౌడర్ మన ఆహారంలో వస్తాయండి. మాంసాహారం తినేటోళ్ళకి మాంసంలో ఉన్నాయి, చేపల్లో ఉన్నాయి, గుడ్డల్లో ఉన్నాయి. మామూలు ఆహారం తినే వాళ్ళకి, వెజిటేరియన్స్కి పప్పులు ఉన్నాయి, వేరుశనగ విత్తనాల్లో ఉంది ప్రోటీను, శనగపప్పుల్లో ఉన్నాయి, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంది. డైలీ రిక్వైర్మెంట్ ఎంత ప్రోటీన్ అనేది? ఆరోగ్యవంతులకి, నార్మల్ పీపుల్కి ఎన్ని కిలోలు బరువు ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ తినాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, పాలు ఇచ్చేటటువంటి స్త్రీలు కానీ అయితే అంతకు డబుల్ తినాలా. బిడ్డకు కూడా పోషించాలిగా, కడుపులోని బిడ్డను పోషించాలా, బయటకు వస్తే బిడ్డను పోషించాలా. అంటే మామూలుగా 60 కిలోలు బరువు ఉంటే అమ్మాయి 120 గ్రాములు తినాలి. రోగాలు వచ్చి రికవర్ అవుతున్న వాళ్ళు, అంటే కన్వాలజెన్స్ అంటారు దాన్ని, అట్లాంటి వాళ్ళు కూడా అవసరానికి మించి డబుల్ తినాలి. ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తినాలి. ఈ స్పెసిఫైడ్ గ్రూప్స్ తప్ప మిగతా వాళ్ళకి ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్లు ఎక్కువ తినాల్సిన అవసరం అయితే లేదు. ఆహార రూపంలో తీసుకుంటే ప్రోటీన్తో పాటు ఇతర పోషకాలు దొరుకుతాయి, విటమిన్లు, ఖనిజ లవణాలు దొరుకుతాయి. అది ఎక్కువ ఉపయోగకరంగానే ప్రోటీన్ పౌడర్ బయట నుంచి తినడం, ప్రోటీన్ లిక్విడ్ తాగడం, వీటి వల్ల ఏం ప్రయోజనం అయితే ఉండదు, డబ్బులు పోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. రెండోది, ప్రోటీన్లు కూడా ఈ మంచి కొత్త కొత్త బ్రాండ్లు ఏం చెప్తున్నారంటే
ఇంత దాగు చాలు బ్రహ్మాండకు బలం వస్తుంది. పుట్ట అబద్ధం అది. అంత తాగితే బ్రహ్మాండ బలం ఎట్టు వస్తుంది? అంతా ఎన్ని ఉంటుంది ఈ క్యాలరీలు. దాంట్లో 1 గ్రామ్ ప్రోటీన్లో 4 క్యాలరీలు ఉంటాయి. 5 mlలో 5 grams ఉంటుంది ప్రోటీన్, 20 క్యాలరీస్ వస్తాయి. మనిషికి డైలీ రిక్వైర్మెంట్ 1500 నుంచి 2000 క్యాలరీలు. ఇటు కూర్చొని పని చేసుకునే వాళ్ళకి, మాన్యువల్ లేబర్ చేసుకునే పొలాల్లో చేసేటోళ్ళకి 3000 నుంచి 4000 అవసరం. వాళ్ళు వదిలేయండి. ఈ కూర్చొని తినేవాళ్ళే కదా ఇవన్నీ తింటా ఉండేది. వీళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనేది డబ్బులు పోగొట్టుకోవడానికి వెనక్కి వస్తుంది తప్ప దేనికి పనికిరాదు. స్పెసిఫైడ్ గ్రూప్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న హీలింగ్ వేగంగా జరగాల్సిన అవసరం ఉన్న స్పెసిఫైడ్ గ్రూప్స్, ఆ గ్రూప్స్కి మాత్రమే. అంతా ఎంతమంది ఉంటారండి ఆ గ్రూప్ అంతా? 1 to 4% ఉంటారు మహా ఉంటే. ఈ 100% మంది అంతా తినాల్సిన అవసరం లేదండి. అంతా డబ్బు వేస్ట్ చేసే కార్యక్రమమే. అందుకంటే దానికి విలువ లేదు. ఓకే, సరే. ఒకసారి ఒక 3-4 ఏళ్ళ వెనక్కి వెళ్తే కరోనా కాలం మనందరికీ బాగా గుర్తుంది. కరోనా అయిపోయిన తర్వాత చాలామంది ఒక రకంగా ఏదో సమాజానికి జ్ఞానోదయం అయిపోయింది, చాలా నేర్చుకున్నారని చెప్పి, లేదంటే నేర్చుకోవాల్సిన అవసరం గురించి కూడా మాట్లాడారు. కానీ పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి. దాని గురించి మర్చిపోయారు జనం, రెగ్యులర్ లైఫ్లోనే ఉండిపోయారు. సో అసలు మనం నిజంగా ఏమైనా నేర్చుకున్నామా, లేదా ఏది నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? కరోనాప్పుడు జ్ఞానోదయం కాల, తర్వాత కూడా జ్ఞానోదయం కాల. కరోనాప్పుడు అద్భుతమైన సమాచారం మనకు వచ్చింది ఏంటంటే, కరోనా కూడా వైరస్ జ్వరమే. కరోనా పాజిటివ్ అంటే మీ శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్టు లెక్క. పాజిటివ్ అంటే అర్థం అది. కరోనా పాజిటివ్స్లో 35% జనానికి ఒక్క లక్షణం కూడా రాలే. ఇంకో 45% పీపుల్కి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు, కొద్దిగా ఒళ్ళు నొప్పులు వచ్చి 5 రోజులు తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి? 80% జనాన్ని కరోనా ఏమీ చేయలేదు. వైరస్ జ్వరాలు 80%, మనకు వచ్చే జ్వరాలు వైరస్ జ్వరాలు 80% అనుకున్నాం. కరోనా వైరస్ కూడా జస్ట్ లైక్ షార్ట్ వైరల్ ఫీవర్లా ప్రవర్తించింది. 80% తగ్గిపోయింది. ఇంకో 15% జనం లక్షణాలు కొంచెం పెరిగినాయి, భయపడ్డారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? మీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండండి, లేదా గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన ఐసోలేషన్లో ఉండండి అని చెప్పారు. ఈ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా తిండి పెట్టింది ఆ టైంలో, అద్భుతమైన తిండి. ఆ 15 మందిలో 14 మంది బాగా ఇంటికి వెళ్ళారు. 80+14 94 మంది బాగైనారు. అందులో 1% స్పెసిఫైడ్ గ్రూప్స్, ప్రాబ్లం ఉండే గ్రూప్స్, షుగరు, బీపీ, క్యాన్సర్ ఇట్లాంటి వాళ్ళు 5 ఉన్నారు కదా వయసు పెరిగిన వాళ్ళు. ఈ రోజుల్లో కొంతమంది అందరూ కలిపి 1 or 2% హాస్పిటల్లో చేరారు. మరణాలు ఎంతండి మన దేశంలో? పాజిటివ్స్లో 0.9% మరణాలు, 1000కి 9 మంది. ఎట్లా సాధ్యమైంది ఇది? కరోనా వైరస్ శరీరంలోకి పోయి దానికి రెసిస్టెన్స్ రావాలంటే 6 వారాలు పడుతుంది. మరి రోగం వచ్చినాకనే, పాజిటివ్ వచ్చినాకనే ఎటనెట తగ్గిపోయిందంటే, ఇతర అంటువ్యాధులకు వచ్చే రోగ నిరోధక శక్తి కరోనా కూడా పనిచేసింది. దాని అర్థం అది. మనకంటే ఎక్కువ అంటురోగాలు కలిగిన ఆఫ్రికాలో 0.3% మరణాలు. 50 ఏళ్ళ క్రితమే మేము అంటురోగాలు జయించినామని మీసాలు దువ్వినారు కదా వెస్ట్ యూరోప్ జనం, అమెరికా, బ్రిటన్లో. వాళ్ళలో 5 to 10% మరణాలు. ఈ సింపుల్లీ సేస్, మనకి ఇతరతర జబ్బులు, అంటువ్యాధులు రావడం అనేది ఒక మోస్తరులో రావడం ప్రమాదకరం కాదు, మనకు మేలు చేస్తాయి. యాంటీబాడీస్ ఉంటాయి, డెవలప్ వాటి మీద ఫైట్ అవుతుంది. మన దేశంలో స్టాటిస్టిక్స్లో అట్లే ఉంది. ₹1 ఖర్చు లేకుండా కరోనా రోగం రాకుండా ఎడు చేసుకోవాలి మేము ప్రచారం చేసినాం. 6 అడుగుల దూరం, పైసా ఖర్చులే. దగ్గొచ్చినా, తుమ్మిచ్చినా ముక్కుకున్నటికి చేయడం పెట్టుకోండి, ఇక్కడ ఆగిపోయింది వైరస్. నేను ముక్కుకున్నటికి చేయడం పెట్టుకుంటే మీరు తగ్గితే ఇక్కడ ఆగిపోయింది వైరస్. చేతులు కడుక్కో, సబ్బుతో కడుక్కో, లేదా ఊరికి ట్యాప్ వాటర్తో కడుక్కోపోతుంది. ఏం ఖర్చు వీటికి? మరి మొదట్లో కరోనా వచ్చినప్పుడు చేయట్లు అడ్డం పెట్టుకొని చెప్పినారు కదా, తర్వాత ఎందుకు చెప్పాలా? చేయడ్డం పెట్టుకుంటే ఆగిపోద్ది కదా, టైట్గా పట్టుకెట్లా ఆగిపోద్ది ఇక్కడ. దీనికి ఖర్చులే, 6 అడుగుల దూరానికి ఖర్చు లేదు, చేయగడుక్కోవడానికి ఖర్చు లేదు. ₹1 ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా ఎటు చేసుకోవాలని ప్రచారం చేసినాం మేము ప్రచారం చేసిన ఎక్కడ దెబ్బతిల్ల జనం హ్యాపీగా ఉన్నారు. భయపెట్టడం తర్వాత గాలిలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రచారం జరిగినాక మాస్కులు ఖరీదు పెరిగిపోయింది. ₹1,200 మాస్క్ నేను చూసా, ₹2,000 చూసా.
అసలు మాస్క్ బదులు చేతిగుడ్డ, చున్ని, టవలు లేదా చీరకొంగు ఏదైనా కట్టుకోవచ్చుగా, ఎందుకు చెప్పలా? అవి ఖర్చు లేని కదా, మాస్కులు ఖర్చు అయినవి. ఈ ప్రచారం జరిగినాక ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వ్యాపారం 13.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఏమి నేర్చుకున్నారండి? కరోనాలో వ్యాపారం పెంచుకోవడం నేర్చుకున్నారు. కదలకండి ఇళ్లలో జనం ఉంటారు కాబట్టి ఓటీటీ వ్యాపారం పెంచుకోవడం నేర్చుకున్నారు. వ్యాపారస్తులు నేర్చుకున్నారు, మనమేమి నేర్చుకోలే.